దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు డిస్కస్ చేయడానికి ఈరోజు ఆ పార్టీలో బీఎస్పీ గారు చేరినప్పటి నుంచి అంతకుముందు నుంచి కూడా బీఎస్పీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించి ఆర్ఎస్పీ ఆధిపత్యం కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి పొరపాట్లు కావచ్చు నచ్చక బయటికి రావడం జరిగింది సాంబశివ్ గౌడ్. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారుడిగా ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. బహుజన సమాజం తన లక్ష్యం కోసం బహుజన సమాజాన్ని ఏకీకృతం చేయడంలో ఆయన పాత్ర చాలా కీలకమని చెప్పొచ్చు. వాస్తవంగా ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు, మడమ తిప్పలేదు. వాస్తవంగా తను అనుకున్నటువంటి బహుజన సిద్ధాంతం కోసం అప్పుడు నిలబడ్డాడు, ఇప్పుడు నిలబడుతున్నాడు. ఎక్కడ కూడా తన ఆశయం కోసం ఎక్కడ కూడా పక్కదారులు పట్టే సందర్భం లేదు. కానీ ఆర్ఎస్పీ గారు చేసినటువంటి పక్కదారులు పడుతున్న సమయంలో ఆయనను ఎదిరించి బయటకు వచ్చేసి ఈరోజు సొంతంగా కూడా ఆయన ఒక సంస్థను స్థాపించి ముందుకు వెళ్తా ఉన్నాడు. ఒకసారి ఆయనతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఆయనతో మాట్లాడి అసలు ఏం జరుగుతోంది, నిజంగా ఏం చెప్పాలో ఒకసారి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అన్న నమస్తే అన్న. నేను లైవ్లో ఉన్నారు ప్రజెంట్. అన్న, నిన్న ఆర్ఎస్పీ గారు కేసీఆర్ను కలిసి బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తులో భాగంగా ఒక ప్రకటన చేయడం జరిగింది. మీరు చాలా క్లోజ్గా అంటే ఆర్ఎస్పీ గారి కంటే ముందు మీరు బీఎస్పీలో ఉండడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నారు. ఇక్కడ ఒక బహుజన సిద్ధాంతం కోసం మీరు అనేకమైనటువంటి పోరాటాలు చేస్తున్న క్రమంలో ఒక రాజకీయ వేదిక బీఎస్పీ ద్వారా సాధ్యమని అనుకున్నారు. సో ఆర్ఎస్పీ గారితో చేతులు లేపి ముందుకు సాగిరు. మధ్యలో మీకు ఆర్ఎస్పీ గారికి కొంత అభిప్రాయ భేదాలు రావచ్చు. మరి ఆయనకు సంబంధించినటువంటి విధానాలు నచ్చక మీరు బయటికి రావడం జరిగింది ఎలక్షన్స్ ముందు. ఒకసారి ఈ పొత్తు పైన మీ స్పందన తెలియండి. ఆ తర్వాత ఆర్ఎస్పీ గారి గురించి మాట్లాడదాం ఒకసారి. గుడ్ మార్నింగ్ దాసరి సీన్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. మీకు మీ కాలేజ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇలాంటి మంచి డిబేట్ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నిజానికి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆయన బీఆర్ఎస్ తీసుకొని బీఎస్పీలో చేరిన తర్వాత చాలా మంది బహుజనులు మాలాంటి విద్యావంతులం ఉద్యమకారులం కూడా ఆయన చేరిన తర్వాత ఆయన బీఎస్పీలకు వచ్చిన తర్వాతనే నేను జాయిన్ కావడం జరిగింది. ఫస్ట్ ఆయన పార్టీలో జాయిన్ అయ్యి ఆయన పెద్ద ఎత్తున సభ పెట్టి తర్వాతనే ఆయనే మమ్మల్ని నేను ఒక డాక్టర్ చెరుకు సుధాకర్ గారు బీసీజీ జనగణన మీద బీసీలకు సంబంధించిన ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిన క్రమంలో ఆ సమావేశంలో నేను మాట్లాడిన స్పీచ్ చూసి నా స్పీచ్ కి ఆయన ముక్తుడయ్యాలో ఏమో నన్ను ప్రత్యేకంగా పిలిపించుకొని నీలాంటి వాళ్ళు బహుజనవాదం కోసం పనిచేయాలి, ఎక్కడ పడితే అక్కడ కాదని చెప్పి ప్రత్యేకంగా వారి పిఏ మల్లికార్జున గారితో పిలిపించుకొని నన్ను మాట్లాడి నీకు క్రియాశీలకమైన పార్టీలో చాలా మంచి పదవి వస్తుంది, నీకు హుజూర్ నగర్ టికెట్ ఇస్తాం, అధికార ప్రతినిధిస్తామని చెప్తే నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడున్న ప్రస్తుత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది అన్న. ఉద్యోగంలో పనిచేసినాం కదా, ఉద్యమంలో పనిచేసినాం. తెలంగాణ ఉద్యమంలో ఓఈజేసీలో మీకు తెలుసు బీసీ సంఘం తరఫున క్రియాశీలక పాత్ర పిడమర్తి రేవణ చైర్మన్ ఉండి నేను చాలా క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమం తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత 2016లో ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ జనజాతర చేయడం జరిగింది. ఆ జనజాతరకు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ప్రత్యేకంగా తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నించిన. ఆ తర్వాతనే అప్పుడు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు. అలాంటి టీడీపీలో ఉన్న అందరినీ అంటే ఒక ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారి కోసం పెట్టిన కాదు, ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరి కోసం పెట్టిన తెలంగాణ జనజాతర. కానీ ఆ కార్యక్రమంకి ముందు అందరినీ గద్దర్ని, మన శ్రీధర్ బాబు గారిని, బట్టి విక్రమార్క అందరిని అరెస్ట్ చేసిరు. కానీ రేవంత్ రెడ్డి గారు డాక్టర్ చెరుకు సుధాకర్ గారు మాత్రమే ఆ సమావేశానికి అటెండ్ కావడం జరిగింది. అలాంటి అంత పెద్ద సమావేశాన్ని ఉస్మాన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తే నాకు రేవంత్ రెడ్డి గారి పక్కనే ఉంటాను నేను మాట్లాడటం. పాత ఫోటోలు ఉంటే చూడండి. నేను అంత సన్నిహితంగా ఉన్న వ్యక్తిని నేను రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో చేరేటప్పుడు నేను కేవలం ఇది రెడ్ల పార్టీ నల్గొండ అంటే రెడ్లకొండ అని చెప్పి నేను కేవలం నేను బహుజనవాదాన్ని బహుజన సిద్ధాంతాన్ని నమ్మిన కాబట్టి నేను మళ్ళీ ఆయనతో పాటు ఆ రోజు సమావేశంలో పాల్గొన్న మా ఉస్మానియా జేఏసీ లీడర్లందరూ కూడా రేవంత్ రెడ్డి గారితో పాటు పోయి ఢిల్లీలో చేరారు కాంగ్రెస్ లో. కానీ నేను మాత్రమే చేరలేదు. మీ కాలేజ్ టీవీ ద్వారా చెప్తాను, నేను మాత్రమే చేరలేదు, అందరు చేరారు. ఆ రోజు డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా రేవంత్ రెడ్డి గారితోటి
కాంగ్రెస్ లో చేరారు, కానీ నేను చేరలేదు. ఎందుకంటే నేను బహుజనవాదం కోసం, బహుజన సిద్ధాంతం కోసం నమ్మి నాకు కూడా ఆహ్వానం ఉంది, నన్ను కూడా రమ్మంటే కూడా నేను రానని చెప్పిన. కానీ ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ గారు వచ్చిన తర్వాత ఒక విద్యావంతుడు, మేధావి, ఒక అడిషనల్ డీజీపీగా ఉన్నాడు, ఒక సివిల్ సర్వెంట్ అని చెప్పి నమ్మి ఇవాళ మాలాంటి విద్యావంతులం, ఉద్యమకారులం, అరే బహుజనవాదానికి ఒక నాయకుడు లేడు, ఒక నాయకుడు వచ్చిండని చెప్పి ఇవాళ మేము సరే బహుజనులకు ఒక నాయకుడు అని చెప్పి ఆయన వెంట మేము నడవడానికి ఒక ముందడుగేసినాం. కానీ మేము పార్టీలో చేరిన తర్వాత అనేక రకాల అనుమానాలు, అనేక రకాలుగా ఆడ కనపడ్డప్పటికి కూడా నేను చాలా సందర్భాల్లో కూడా అడిగిన ఆర్ఎస్ ప్రవీణ్ గారిని, మరి ఇలాంటిదంటే లేదు మనం బహుజన సిద్ధాంతం కోసం వచ్చినాం, బహుజన వాదం కోసం. మాయావతి గారికి బీజేపీతో పొత్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్, చాలా మంది అడుగుతున్నారు నన్ను, నువ్వు ఎందుకు పోయినావు ఆ పార్టీలని కూడా నన్ను అడిగారు చాలా మంది. నువ్వు బయట ఉన్నా నీకు వేరే తిరుగుండని కూడా అడిగినప్పటికి కూడా లేదు, మనం ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం బహుజన సిద్ధాంతానికి. తెలంగాణలో బహుజన జెండా ఎగరేస్తున్నాం, గోల్కొండ కిలా మీద మనం బహుజన జెండాను ఎగరేస్తున్నాం, త్వర గడియల్లో బద్దలు కొడుతున్నాం అని చెప్పి ఆయన మాకు రకరకాలుగా మమ్మల్ని ఆయన అంటే మభ్యపెట్టి అట్లా నడిపించుకుంటూ పోతున్న క్రమంలో చాలా సందర్భాలలో కోర్ కమిటీలో నాకు వారికి చాలా సందర్భాల్లో ఆర్గ్యుమెంట్లు కూడా అయినాయి. ఎలక్షన్ ముందర అంటే మనం ఎవరితో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది, ఎవరితో పొత్తు పెట్టుకుంటే మనం ఈ రాష్ట్రంలో కనీసం ఒక 10-15 సీట్లన్నా, మనం ఎట్లాగా సర్వే చూసుకుంటే ఎక్కడ రిజల్ట్ కనపడలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా గెలిచే పరిస్థితి లేదు సర్వేలలో వాస్తవంగా ఎలక్షన్ ముందర. అప్పుడు కోర్ కమిటీ మీటింగ్ పెడితే నేను కోర్ కమిటీ మీటింగ్ లో చెప్పాను, నేను కోర్ కమిటీలో కీలక మెంబర్ ని, బీసీలందరికీ చీఫ్ కన్వీనర్ పార్టీలో, ఈ టోటల్ బీసీ సమాజానికి ఆయన రాష్ట్రం మొత్తానికి ఇచ్చే చీఫ్ కన్వీనర్ గా పనిచేసి తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు అయ్యిండు. నేను మొత్తం బీసీ సమాజానికి చీఫ్ కన్వీనర్ నా పార్టీలో, దాంతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నా. ఎన్నో డయాస్ల మీద కూడా నేను మాట్లాడటం మీరు చూసిరు, గొంతుకునే మాట్లాడినా ఆ డయాస్ల మీద. అలాంటిది నేనేం చెప్పానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒంటరికి పోతే ఒక్కలం కూడా కాలేవు సార్ మీతో సహా అని చెప్పి నేను ఉన్న వాస్తవం చెప్పి ఏం చెప్పినా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కనీసం ఒక 4-5 గెలిచే అవకాశం ఉంటుంది సార్. దాన్ని ఆ రకంగా ఏమైనా మీరు ప్రయత్నాలు చేయాలంటే వాస్తవంగా కోర్ కమిటీ సమావేశం అప్పుడు గంట జరగాల్సిన సమావేశం, కానీ ఆ సమావేశాన్ని ఫస్ట్ అనవసరంగా సాంబశివరావు గౌడ్ని అడిగినామని చెప్పి 20 నిమిషాలలో 10 నిమిషాలలో ఖతం చేసి వెళ్ళిపోయింది. 20 నిమిషాలలో ఖతం చేసి వెళ్ళిపోయి అప్పుడు మెజారిటీ అభిప్రాయం కాంగ్రెస్ తోటి పెట్టుకోమని చెప్పారు అప్పుడు కోర్ కమిటీలో ఉన్న మెంబర్లందరూ కూడా. ఎందుకంటే మనం టిఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోలేం, బీజేపీ పార్టీ తోటి అసలు పొత్తు పెట్టుకోలేం, ఉన్న ఆప్షన్ ఒక కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ వైపు కొంత వేవ్ కూడా కనబడుతుంది, వేవ్ కూడా కనపడుతున్నది, నిరుద్యోగులు కూడా కొంత కాంగ్రెస్ వైపు ఉన్నారు. కాబట్టి మనం వెళ్దామని చెప్పినప్పుడు ఆయన నా మీద కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి సమావేశాన్ని అంతటితోటే క్లోజ్ చేసేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నుంచి మా ఇద్దరి మధ్య కొంత గ్యాప్ అనేది పెరిగిన క్రమంలో టికెట్ ఇచ్చే విషయంలో కూడా అంత దారుణంగా ప్రవర్తించింది అంటే నేను ఏ పార్టీలో పోయినా కూడా నన్ను కళ్ళకద్దుకొని తీసుకుంటారు నా పోరాటాన్ని. కానీ మీకు తెలుసు, మీరు చూసారు ఎంత దారుణమైన మోసం చేసింటే హుజూర్నగర్ టికెట్ ఇస్తా అని చెప్పి చెప్తే మొత్తం వాల్ రైటింగ్ రాయించిన అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి, బిఆర్ఎస్ నుంచి రెడ్డి, బీజేపీ నుంచి రెడ్డి, బీసీల నుంచి మాత్రమే నేను ఒక మన పార్టీకి అభ్యర్థిగా ఉన్నా, నేను బిఎస్పీ పార్టీ ఒక జాతీయ పార్టీ నుంచి. అలాంటిది వాళ్ళందరూ భయపడ్డారు, అరే ఈడేదో అగం చేసేటట్టు మొత్తం వాల్ రైటింగ్ ఈ రైటింగ్ బాగా చేస్తుండు, అడావుడి చేస్తుండు అనేది ఒక వేవ్ క్రియేట్ అయింది అక్కడ. దట్టు మా కమ్యూనిటీ ఓట్లు 46 నుంచి పోయిన 2018 46,000 ఓట్లు ఉన్నాయి గౌడ కమ్యూనిటీ. ఇప్పుడు కొత్త ఓట్లతో కలిపి దాదాపుగా 49,000 అప్రాక్స్ గా 50,000 ఓట్లు ఉన్నాయి. మా కమ్యూనిటీలో కూడా ఒక కదలికి వచ్చింది, అరే మనకు ఒక ఇప్పుడు పక్కన కోదాడలో బొల్లమల్ల ఎట్లయితే కొంత వేవ్ క్రియేట్ చేయగలిగిండో హుజూర్నగర్ లో నేను ఆ రకంగా వేవ్ క్రియేట్ చేసిన. అలా అంత పెద్దగా వచ్చిన వేవ్ ని ఇట్లా నీళ్లు పోసి ఏమంటారు, ఇట్లా ఎగిసిపడుతున్న మంటల పైన నీళ్లు పోసినట్టుగా నామినేషన్ లాస్ట్ డేట్ 10వ తారీఖు అయితే 8వ తారీఖు వరకు కూడా నాకు పెండింగ్ పెట్టిండు. ఫస్ట్ లిస్ట్ లో నా పేరు రావాలి, ఫస్ట్ లిస్ట్ లో రాకపోతే చాలా మంది పెద్దలు, సూర్యాపేటలో దాసరి రాములు గారు అని 74 సంవత్సరాలు ఉంటారు, వారు దాదాపుగా కాంచీరామ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ పార్టీలో పనిచేస్తున్నారు. ఆయన రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్. ఆయన కళ్ళమని నిలబెట్టుకుంటూ ఏం జరుగుతుంది పార్టీలో, ఆయన దళిత కమ్యూనిటీ మళ్ళీ
అలాంటి వ్యక్తి కళ్ళమని నీళ్ళు పెట్టుకుని నీకు ఫస్ట్ లిస్ట్ లో ఎందుకు నీ పేరు లేదు అంటే సెకండ్ లిస్ట్ లో వస్తుందని చెప్పింది సార్ అని చెప్పి నేనంటే లేదు ఏదో జరుగుతుంది జాగ్రత్త అని ఆయన అప్పటికే హెచ్చరించాను. సెకండ్ లిస్ట్ లో రాలేదు. సెకండ్ లిస్ట్ లో రాకపోతే మళ్ళీ మేమందరం చాలా మంది మొన్న రీసెంట్ గా మన వంగరాములు గౌడ్ గారు ఇలా కాలం చేయడం జరిగింది. మన ఆర్ఎస్ ప్రవీణ్ గారి క్లాస్మేట్ పాపం వంగరాములు గౌడ్ గారు కిలాషాపూర్ లో సభ పెట్టుకుంటా అంటే కేసీఆర్ గారు ఎక్కడ పర్మిషన్ ఇవ్వలే ఈయన బహుజన రాజ్యాధికార యాత్రకి. ఆయన సొంత స్థలం దాదాపుగా 8 ఎకరాలు 10 ఎకరాలు ఉంటది. ఆ స్థలాన్ని బాగు చేయించి అక్కడ ఏదో పంట లాంటిది పత్తి సమయం ఏదో ఉంటే అదంతా క్లీన్ చేయించి ఆ సభకు ఆయన సొంత స్థలం ఇచ్చిండండి. సొంత స్థలం ఇచ్చి అక్కడ బహుజన సమాజ్ పార్టీ రాజ్యాధికార యాత్ర కిలాషాపూర్ లో మొట్టమొదటి సభకి ఆయన స్థలం ఇచ్చి పెట్టిండు ఈయన క్లాస్మేట్. ఆయన ప్రత్యేకంగా వచ్చి వంగరాములు గారు, మేకపోతుల నరేంద్ర గౌడ్ గారు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, వారు చాలా మంది బీసీ నాయకులు ఒక 10-15 మంది వచ్చి రిక్వెస్ట్ చేశారు, అరే ఇట్లాంటి ఉద్యమ నాయకుడికి ఇవ్వకపోతే పార్టీకి ఇబ్బంది అవుతుంది అండి అని కూడా. అంటే లేదు సాంబశివ గౌడ్కి మేము ఖచ్చితంగా టికెట్ ఇస్తున్నామని వాళ్ళకు ప్రమాణం చేసిండు. ఇవాళ కాలం చేసి ఎక్కడో పాపం ఆయన పైన ఉన్నారు వంగరాములు గౌడ్ గారు. ఆయన ప్రామిస్ చేసిండండి. ఆయనకు ప్రామిస్ చేసి చివరాఖరికి 8వ తారీఖు సాయంత్రం వరకు కూడా టికెట్ అనౌన్స్ చేయలేదు. థర్డ్ లిస్ట్ ఉత్కంఠత ఉంది. అయినప్పటికీ కూడా టికెట్ అనౌన్స్ చేయకపోతే నేను రామ్జీ గౌతమ్ గారితో ఈ రాష్ట్ర చీఫ్ ఇన్ఛార్జ్ మన ఎంపీ గారు నేను రామ్జీ గౌతమ్ గారిని కలిసి ప్రత్యక్షంగా నేను చెప్పాను. ఆయన కూడా ఎన్నో సందర్భాలలో అనేక డయాస్ల మీద నేను పార్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు నా గురించి ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక మంచి గౌడ కమ్యూనిటీ ఒక మంచి నాయకుడు ఉండని చెప్పి. అలాంటిది నాకే టికెట్ ఇవ్వకపోతే ఇలా బీసీ సమాజానికి నేను ఒక చీఫ్ కన్వీనర్ అనుకున్నా. ఇది ఎక్కడి పద్ధతి సార్ అంటే లేదు నీకు టికెట్ వస్తుంది 100%, నువ్వు నారాజు కాకు నీకు టికెట్ ఇస్తున్నావు అని చెప్పారు. మీరు చెప్తే నమ్మరండి, 8వ తారీఖు నైట్ 9 గంటలకు థర్డ్ లిస్ట్ వచ్చింది. థర్డ్ లిస్ట్ లో నా హుజూర్ నగర్ జనరల్ నియోజకవర్గంలో ఎస్సీ కేటగిరీకి చెందిన ఒక అభ్యర్థిని మామూలుగా అబ్బాయి డిగ్రీ కూడా పాస్, నేను ఒక డాక్టరేట్, ఎంఏ, ఎంఫిల్, LLM, PhD చేసి మీ అందరికి తెలుసు ఉస్మానియా ఉద్యమకారుడిగా ఉన్న ఎన్నో సంవత్సరాలు ఉస్మాన్ యూనివర్సిటీలో SC, ST, BC మైనార్టీల కోసం పోరాటాలు చేసిన వ్యక్తిని నన్ను పక్కన పెట్టి ఒక అసలు అన్నోన్ పర్సన్ ని తీసుకొచ్చి ఒక డమ్మీ కింద అక్కడ ఎస్సీ అభ్యర్థిని నా స్థానంలో నిలబెట్టింది. ఏం జరుగుతుంది? అప్పటికే మీరేం చెప్పారు అనేక డయాస్ల మీద బీసీలకు 60 నుంచి 70 సీట్లు ఇస్తామని చెప్పారు. నేను నా గొంతు పోయేటట్టు నా గొంతు చించుకొని మా బీసీలందరినీ కదిలిన ప్రతి ఒక్కల కాడి తిరిగి మనకు బీసీలకు టికెట్లు ఏ పార్టీ ఇవ్వట్లేదు, మన BSP ఇస్తుంది, మీరు రండి అని చెప్పి ఎంతో మందిని పేదవాళ్ళని ఉద్యమకారులు అందరినీ కలవడం జరిగింది. ఎన్నో డయాస్ మీద గొంతు చించుకున్నా. ఇలా టికెట్లు ఎన్ని ఇచ్చిండు బీసీలకి 60-70 సీట్లు అంటే కనీసం 20-30 సీట్లు కూడా ఇవ్వలేదు. నువ్వు ఓపెన్ లో కూడా మీరే పోటీ చేసుకుంటే ఇక మరి ఎక్కడ బహుజన రాజ్యాధికారం, ఎక్కడ బహుజనులకు ఇవాళ రాజ్యాధికారం, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పిన డాక్టర్ అంబేద్కర్ గారి కళ నెరవేరుతుంది. అవును. ఎప్పుడైనా అంటే మీరు మీ జర్నీలో ఎప్పుడైనా ఈయన కేసీఆర్ కనుసన్నలో పనిచేస్తున్న అనుమానాలు ఎప్పుడైనా వచ్చినాయా మీకు? వచ్చినాయి. మా గ్రూప్ 1 విషయంలో మంచి ప్రశ్న అడిగారు, చాలా మంచి ప్రశ్న అడిగారు. గ్రూప్ 1 విషయంలో, గ్రూప్ 1 రద్దయ్యే విషయంలో నేను గ్రూప్ 1 యాస్పిరెంట్ ని, నేను తెలంగాణ ఉద్యమంలో ఉంటూ కూడా గ్రూప్ 1 రాసిన. 2011లో నాకు గ్రూప్ 1 మిస్ అయింది. నా కోసం ఇదే కల్వకుంట్ల కవిత గారు వచ్చి అదే APPS మీద మేమిద్దరం దాడి చేస్తే ద హిందూ పేపర్ లో ఫ్రంట్ పేజీలు వచ్చింది మా ఇద్దరి. నేను గ్రూప్ 1 యాస్పిరెంట్ గా ఉన్నా, మొన్న కూడా రాసిన. నేను నాకు ప్రతి కదలిక గ్రూప్ 1 విషయంలో జరిగే ప్రతి కదలిక నాకు తెలుస్తుంది. నేనే చాలా ఇన్పుట్ ఇచ్చిన ఆయనకి. మొత్తం సబ్జెక్ట్ అంతా నేనే ఇచ్చిన, గ్రూప్ 1 సంబంధించిన సబ్జెక్ట్ అంతా. అలాంటిది నేను ఎన్నో సందర్భాలలో సార్ మన గ్రూప్ 1 నిరుద్యోగులకు మనం అండగా ఉండాలంటే ఒక ఆమరణ నిరాహార దీక్ష చేయాలి సార్, చేస్తే ఇంకా మనకు వ్యవస్థ అంటే ఆయన కొంచెం వెటకారంగా నవ్విండు. వెటకారంగా ఆమరణ నిరాహార దీక్షలు అట్లా కాదు, మనకు అసలు మన సిద్ధాంతంలో ఆమరణ నిరాహార దీక్ష అనేది మన బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతంలో లేదు, మనం అలాంటి ఆలోచన చేయకు, అలాంటి ఆలోచన నాకు ఇవ్వకని చెప్పిండు. మేము ఆల్ ఆఫ్ సడన్ గా ఒక రోజు మహబూబ్ నగర్ లో ఆయన పర్యటనలో ఉన్నాడు, ఆలంపూర్ ఆ ఏరియాలో. ఆల్ ఆఫ్ సడన్ గా నైట్ కు నైట్ వచ్చి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుండు. నేను అంతగానో రిక్వెస్ట్ చేసిన, మనం ఆమరణ నిరాహార దీక్ష చేస్తే వే వస్తుంది అని చెప్పి నేను దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఇచ్చిన. నేను చెప్పిన సబ్జెక్ట్ ని యాక్సెప్ట్ చేయలేదు, ఆ రోజు ఒప్పుకోలేదు. ఇలా సడన్ గా వచ్చి ఆమరణ నిరాహార దీక్ష ఇచ్చిండని చెప్పి చేసిందని నాకు ఒక డౌట్ క్రియేట్ అయింది. అప్పటికప్పుడు వచ్చి కూర్చుండు. అంటే ఈయన కేసీఆర్ వదిలిన బాణం నిరుద్యోగులకి ఏదైతే వ్యతిరేక ఓటు బ్యాంక్ ఉందో అది కాంగ్రెస్ కు ఫేవర్ కాకుండా ఈయన అకౌంట్ లో బహుజన సమాజ్ పార్టీకి
పడ్డట్టయితే కాంగ్రెస్ కి మైనస్ అవుతది. అవును. వీళ్ళిద్దరు కలిసిన ఆడిన నాటకం ఇది. ఓహో. మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒప్పందం. అవును. ఇది ఒప్పందం. ఆ రోజు బట్టబయలైంది. ఆ రోజు బట్టబయలై నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు ఏం చేయాలో అర్థం కాక నేను అసలు తెల్లారిపాటికి నేను రెడీ అయిపోయి నేను అక్కడ దీక్షలో పాల్గొసిన తటపడాయించుకున్న పోతుంటే నన్ను పోలీసులు నా ఇంటి చుట్టూ అప్పటికే కాపలా ఉన్నారు ఈడ, మా ఇంటికి. నేను తప్పించుకొని చిన్నగాడికి పోయినా ఈ లోపు పోయే లోపు నన్ను ఆయన కలిపి ఒకటేసారి అరెస్ట్ చేసిరు. అవును. అవును. గ్రూప్ ఆ రోజు అయితే నాకు ఒక 2-3 రోజులు నిద్ర పట్టలేదు. ఏంటికు ఇంత సడన్ గా సడన్ గానే అప్పుడు నేను బలంగా నాకు అర్థమైపోయింది. తర్వాత పరిణామాలు మీకు ఇందాక చెప్పినట్టుగా ఊరు కమిటీలో మా ఇద్దరి మధ్యలో చాలా సందర్భాలలో కొంచెం వైరుధ్యంగా కనపడదు. ఎందుకంటే పోకడలనే నాకు ప్రతిసారికి ప్రశ్నిస్తూనే ఉన్నా. నా మీద కొంత ఆయన ఒక రకమైన దృష్టి పెట్టిండు, నా మీద కొంతమంది ఇన్ఫార్మర్లను పెట్టిండు. చివరాఖరికి ఎలాంటి పరిస్థితుల్లో ఉద్దేశపడి నేను ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటే ఆ బిజినెస్ లో నాకు ఒక ఆయన డబ్బులు ఇవ్వాల్సి ఉంటే చివరాఖరికి ఆయన డబ్బులు ఇవ్వకుండా ఏమంటున్న ఫాలోవర్స్ కూడా కొంత ఏదో ఇబ్బంది పెట్టినట్టుగా తెలుసు. అంటే వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసిండు. వ్యక్తిగతంగా కూడా ఆయన బీఎస్పీ పార్టీలో అతను కూడా బీఎస్పీ పార్టీలో హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. సరిగా ఒక పార్టీలో ఉన్నాం, ఎవరితో పెద్దవాళ్ళతో మనం బిజినెస్ చేయలేదు, మనం కొంచెం ఇల్లు వాకిలు నడవాలి కాబట్టి అని బిజినెస్ చేద్దామని అతను నేను కలిసి ఒక బిజినెస్ చేసిన బహుజన సమాజ్ పార్టీలోనే ఉన్నాయి ఆయన జనరల్ సెక్రటరీగా హైదరాబాద్ లో. సరే ఒక బీసీ బిడ్డ అని చెప్పి చేస్తే లాస్ట్ కి ఏమైందంటే నాకు రావాల్సిన నా డబ్బులు కూడా రాకోకుండా అడ్డుపడ్డ పరిస్థితి కనపడదు. అంటే నేను ఒక ఆర్థికంగా వ్యక్తిగతంగా రకరకాలుగా మానసికంగా అన్ని రకాలుగా నన్ను ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారనంటే వీళ్ళు టికెట్ ఇవ్వకపోగా నన్ను లాస్ట్ కు మళ్ళీ ఏమని వీళ్ళు కండిషన్ నువ్వు హుజూర్నగర్ లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయొద్దని చెప్పి హుకుం జారీ చేసిరు నా మీద. నువ్వు హుజూర్నగర్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పోటీ చేయొద్దు, అవసరమైతే నువ్వు కేసీఆర్ మీద పోటీ చేయ. అరే హుజూర్నగర్ లో నేను ఎందుకు పోటీ చేయొద్దు? హుజూర్నగర్ నా సొంత గడ్డ. అప్పటికే నేను 2 సార్లు పోటీ చేసిన. గతంలో నాకు సిపిఎం పార్టీ టికెట్ ఇచ్చింది. ఆరేపల్లి శేఖర్రావు గారిది నామినేషన్ అది డిస్క్వాలిఫై స్క్రూటినీలో పోతే ఆయన బదులు నేను సిపిఎం అభ్యర్థి, నా కోసం తమ్మినేని వీరభద్రం, జోలకంటి రంగారెడ్డి, మల్లు నాగార్జున రెడ్డి, మల్లు లక్ష్మి వీళ్ళందరూ నా కోసం పనిచేసారు. అయితే 2023 ఎన్నికల్లో కూడా చాలా టికెట్లు అమ్ముకున్నారటువంటి ఒక ఆరోపణ వచ్చింది. వాస్తవంగా దానిలో ఎంతవరకు వాస్తవం అంతా? అది వాస్తవం 100% వాస్తవం. అది బీఫామ్ టికెట్ ఇచ్చి కూడా మళ్ళీ బ్యాగ్ తీసుకొని కూడా ఇచ్చారు. నా నియోజకవర్గంలో నాకు టికెట్ ఇవ్వకుండా ఉండటానికి ఇక పేరు చెప్పకూడదు కొంతమంది వ్యక్తుల ద్వారా పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ అయింది. విట్నెస్లు కూడా ఉన్నాయి మా దగ్గర. పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ అయింది. నాకు లాస్ట్ కి ఏమైనా ఆఫర్ పెట్టిర్రు? యాక్చువల్ గా నాకు హుజూర్నగర్ లో మా తాతగారిని సాయుధ పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటంలో మా తాతగారిని రజాకారులు చంపారు. ఆ పోరాటం ఉన్నందుకే నాకు సిపిఎం పార్టీ పోయినసారి టికెట్ ఇచ్చింది. ఆ నేపథ్యం ఉండబట్టి ఉస్మానియా ఉద్యమకారుడు గంజి. అలాంటిది నా గడ్డ మీద నేను పోటీ చేయకుండా కేసీఆర్ మీద పోటీ చేయమని వీళ్ళకి ఒత్తిడి చేసిన. అరే కేసీఆర్ మీద నేనెందుకు పోటీ చేయాలంటే కేసీఆర్ గెలవాలంటే నువ్వు పోటీ. అరే కేసీఆర్ గెలవాలంటే నేనెందుకు పోటీ చేయాలి? కేసీఆర్ గెలవాలంటే నేను పోటీ చేయాలి. ఎందుకంటే అక్కడ వ్యతిరేక ఓట్లు చీల్చాలట నేను. మనం దీని మీద చాలా డీటెయిల్ ఇంటర్వ్యూ చేయాలి. ఎందుకంటే ఈ లైవ్ లో చిన్న సబ్జెక్ట్ కాదు సరే. ఎందుకంటే ఇప్పుడు నేను ఇన్ని రోజులు ఓపిక పట్టేయలేదు. మొట్టమొదటి ఇంటర్వ్యూ మీ కాలేజీకే ఇచ్చిన నేను. ఈ మొట్టమొదటి ఇంటర్వ్యూ మీ కాలేజ్ టీవీకి ఇస్తున్నా. నేను చెప్తున్నా కదా, ఇవాళ బహుజనవాదానికి చేసిన మోసానికి ఖచ్చితంగా అడ్డుకుంటా. దానికి ఎలాంటి పోరాటకానికే సిద్ధమైంది. ఎందుకంటే బహుజనులు మొత్తాన్ని ఇలా మోసం చేసిండు. ఇలా బహుజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండు. బహుజనులు ఇలా నమ్ముకున్న ఇలా మాల ఎంతమంది మీరు ఒక్కసారి మీరు పోలింగ్ పెట్టండి. బీసీలు కాదు దళితులే ఇప్పుడు ఇలా ఎంత ఘోరంగా మాట్లాడుతారో చూడండి. పోలింగ్ పెడితే ఖచ్చితంగా మీరు హైదరాబాద్ లో ఉంటే కనుక ఒక్కసారి స్టూడియోకి వస్తే దీనిపై డీటెయిల్. ఎందుకంటే ఈ ఫోన్ ఇన్ తీసుకునే సబ్జెక్ట్ కాదు. నాకు అనిపిస్తుంది చాలా పెద్ద సబ్జెక్ట్ అనిపిస్తుంది. చాలా పెద్ద సబ్జెక్ట్. నేను కూడా ఎందుకంటే సరే ఎవరో ఒక నాయకుడు ఉండాలన్నట్టుగా నేను ఇన్ని రోజులు కూడా కాముకునే పరిస్థితిలో లేదు. వాస్తవం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే కేసీఆర్ నమ్మినామో అదే విధంగా ఈ రోజు బహుజన ఆర్ఎస్పీ కాదు కాదు ఇలా ఎట్లయిందంటే బీఆర్ఎస్పీ గా మారిండు. అదే అందుకే ఆ టైటిల్ బీఆర్ఎస్పీ అని పెట్టేసాడు. ఇప్పుడు ఈయన ఆర్ఎస్పీ కాదు బీఆర్ఎస్పీ గా మారిండు. ఖచ్చితంగా ఈ కుట్రను ఎండగట్టాలి, బహుజనులకు అర్థం చేయాలి. లేకపోతే బహుజన సమాజం ఇలా మోసపోయే పరిస్థితి, బహుజనులకు ఒక నాయకుడు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ మోసాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. మీరు హైదరాబాద్ లో ఉంటే అందుబాటులో ఉంటే ఖచ్చితంగా రండి అన్న. మీరు టైం చెప్తే నేను వస్తాను. మీరు రండి, మీరు లంచ్ 2 వరకు రండి, మనం ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే థ్యాంక్ యూ.
సో ఇది మొత్తానికైతే కేసీఆర్ వదిలిన బాణమే అని క్లియర్గా చెప్తా ఉన్నారు సాంబశివ గౌడ్ గారు. చాలా పెద్ద ఎత్తున అంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో తన జీవితాన్ని త్యజించినటువంటి వ్యక్తి వాస్తవంగా సాంబశివ గౌడ్ గారు. బహుజన ఉద్యమంలో అనేక సామాజిక ఉద్యమంలో కూడా ఆయన పాత్ర చాలా కీలకమని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తిని కూడా ఈరోజు డబ్బులకు మోసం చేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి కూడా ఈరోజు సాంబశివ గౌడ్ గారు ప్రూఫ్తో సహా కూడా నేను చెప్పగలను అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిన అంశం, తెలంగాణ సమాజం గ్రహించాల్సిన అంశం ఉంది అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.